వెలిగాడు ఆయన. మన దేశమున పాదముని నట పద్మశ్రీ పురస్కారి. నటనలో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. బహుశా రాజకీయాల్లో ప్రవేశించకుండా ఉంటే భారతరత్న 20 ఏళ్ల క్రితం వచ్చుండేది ఆయనకి, అనుమానం ఏమీ లేదు అందులో. మన దేశ రాజకీయాల్లో ఉండే కలుషిత వాతావరణం కారణంగా ఒక్కసారి రాజకీయాల్లోకి వెళ్ళాడు అంటే ఆయనలో ఇంకా ఎంత ప్రతిభ ఉన్నా ఎవరూ గుర్తించరు. అది లెక్కది. అనేక రకాల పక్షపాతాలన్నీ వచ్చేస్తాయి. అందువల్ల రాలేదు తప్పితే ఇప్పుడు ఎవ్వరూ అడగవలసిన అవసరం లేకుండా యావత్ భారతానికి ఆయన రత్నమే, అనుమానమేం లేదు, అందులో అనుమానమేం లేదు. కొన్ని మహాభారతం తెలుసుకున్నా మహాభారతంలో ఆయన ధరించిన పాత్ర లేదు. ఆ రకంగా కూడా భారతరత్నమే ఆయన. ఆ రాజకీయాల్లో చేరడం కారణంగా పద్మశ్రీతో ఆగిపోయాడు గాని లేకపోతే ఏ బిరుదైతే సరిపోతుందండి ఆయనకి. కానీ అది చాలు ఆయన నటన వైభవానికి. అదే నాకు పద్మశ్రీ వచ్చి 2022 మార్చి 21వ తేదీన నేను పద్మశ్రీ ఎందుకున్నాక నరేంద్ర మోడీ గారు నన్ను పలకరించడానికి వచ్చినప్పుడు నేను ఎంత ఆనందం పొందాలి అంటే, నేను అభిమానించే మహానటుడికి వచ్చిన పద్మశ్రీ ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను. నేను ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను. అంత ఆశీర్వచనం, అంత అభినందన ఉద్దేశ్యం కలిగిన వాడు ఆయన. ఆయన అభినందన అంటే ఆశీర్వచనమే, ఆయన ఆశీర్వచనం అంటే అభినందనే, వేరే ఏమీ ఉండదు. నేను ఒక గొప్ప ఉదాహరణ నన్ను ఆయన ఆశీర్వదించింది జరిగింది కొద్దిసేపట్లో చెబుతాను. సినిమా భాషలో చెప్పాలంటే త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో. మన దేశమున పాదముని నట పద్మశ్రీ పురస్కారి ఘన పౌరాణిక తత్వ జానపద సంఘ శ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటినీ, పౌరాణిక పాత్రల్లో ఆయన వెయ్యని పాత్ర లేదు. నాయక పాత్రలు, ప్రతినాయక పాత్రలు అన్ని దున్నేశాడు, అనుమానమే లేదు. ఇంకా అసలు అవి పైగా మామూలుగా వెయ్యడం కాదు, అభిరుచి కొద్దీ వెయ్యడం కాదు, వేస్తే ఆయనే వెయ్యాలి, ఇంకెవడూ పనికిరాడన్నంత ఇదిగా వేశాడు మహానుభావుడు నిజంగా. ఇందాక వేద పండితులు అటు ఇటు నుంచుని వేదం చదివారు, గమనించండి. రావిపాటి సత్యనారాయణ గారికి వచ్చిన పుణ్యప్రదమైన ఆలోచనకి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను వారికి. అక్కడ సరిగ్గా శ్రీకృష్ణుడి యొక్క చిత్రం పెట్టారు. రామారావు గారు శ్రీకృష్ణ పాత్ర ధరించింది, ఇలా చక్రం ధరించి ఉన్నది పెట్టారు. నిజంగా వేదం చదువుతూ ఉంటే ఉండవలసిన చిత్రం అదే నిజంగా. సరిగ్గా వేదం చదువుతుంటే అటు సగం మంది ఇటు సగం మంది నిలబడ్డారు చూడండి ఖచ్చితంగా. అది ఏమిటంటే లలితా సహస్రంలో చెబుతారు కదా, ద్విజపంక్తి ద్వయోజ్వల ద్విజపంక్తి ద్వయోజ్వల అంటారు. అమ్మవారి యొక్క పళ్ళ వరస 32 పళ్ళు ఏమిటంటే కింద 16 పైన 16 కదా. అలాగ వేదం చదివేటువంటి పండితులు అటు 16 మంది ఇటు 16 మంది నిలబడి వేదం చదివినట్టుగా నీకుండే 32 పళ్ళు ప్రకాశిస్తున్నాయమ్మా అని ద్విజపంక్తి ద్వయోజ్వల అని చెబుతారు లలితా సహస్రంలో. అంతటి దృశ్యాన్ని వేళ పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు సత్యనారాయణ గారి నాయకత్వంలో మనకు ఎలా చూపించారు అంటే, ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించేలా చేసి అటు ఇటు ద్విజపంక్తి ద్వయోజ్వల అనేటువంటి దృశ్యాన్ని మనకి సాక్షాత్కరింపజేశారు. నిజంగా మన సంస్కృతిని నిలబెట్టుకోవాలంటే ముందు వేద పండితుల్ని పిలవాలి, వేదస్వస్తి చేయించాలి, కనీసం 5-10 నిమిషాలైనా చేయించాలి. సంప్రదాయం తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నా, ఏవైనా అశుభాలు మీ ఇంట్లో జరుగుతాయి జాతకం ప్రకారం అనేటువంటి అనుమానం మీకు ఏదన్నా ఉంటే 4 ఘనపాఠీలను పిలిపించి హాల్లో వేదస్వస్తి చెప్పించండి అమ్మా. అశుభం జరగనే జరగదు, అశుభం జరగనే జరగదు, అన్ని శుభాలే జరుగుతాయి. వేదం అంత గొప్పది. వేళ దాంతో మనం సభని ప్రారంభించుకున్నాం. ఆ వేదానికి మూలమైన, వేదంతో ప్రారంభమైన శాస్త్రాలు, కావ్యాలు, పురాణాల్లో ఉండే పాత్రలన్నీ అవలోడనం చేసుకుని ఆ మహానుభావుడు పౌరాణిక పాత్రల్లో నటించాడు. తత్వ
తత్వవేత్తల పాత్రలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి పాత్ర ఎలా నటించాడు? నా భూతో నా భవిష్యతి, మరొకడు చెయ్యలేడు అన్నట్టుగానే నటించాడు ఆయన. గౌతమ బుద్ధుడు లాంటి పాత్రలన్నీ వేశాడు. రామకృష్ణ పరమ వివేకానందుడు లాంటి పాత్రలన్నీ వేశాడు. అలాగే ఇక జానపదం ఆయన్ని కాంతారావు గారిని చెప్పుకున్నాకే ఎవరినైనా చెప్పుకోవాలి. ఆ రోజుల్లో మేము అభిమానులుగా ఊరేగే సందర్భాల్లో ఏ మాట వచ్చినా చెక్కడో వదలడో, కదలడో వదలడో, చెక్కడో దొరకడో, ఇదే గొడవ. అన్ని ఆయన